టాపిక్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జరిగింది స్విట్జర్లాండ్లో. సో యాన్యువల్గా జరుగుతుంది కాబట్టి వాట్ ఆర్ ద కీ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫర్ యువర్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్. 71లో కనుక్కున్నారు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ హూ ఇస్ ద ఎకనామిస్ట్ కాల్ స్వాబ్. ఇది మీరు ప్రిలిమ్స్కి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆంటర్ప్రినర్షిప్ ఇంక్రీజ్ చేయడానికి, స్టాండర్డ్ ఆఫ్ గవర్నెన్స్ పెంచుకోవడానికి. ఈ రెండు పాయింట్స్ మెయిన్స్కి ఇంపార్టెంట్. యాన్యువల్ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? డెవాస్, స్విట్జర్లాండ్. సో ఈ స్లైడ్లో మీకు మేజర్ పాయింట్స్ అవి. నెక్స్ట్, సెయింట్ ఫ్రాన్సిస్కోలో ఎస్టాబ్లిష్ అయింది టు యాక్సలరేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. గ్రేట్ రీసెట్ ఇది ఒక కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా మీరు ఇది మెయిన్స్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాట్ ఈస్ గ్రేట్ రీసెట్ ఇస్, ఒకప్పుడు క్యాపిటలిజము కంట్రీస్ అన్నింటిని వాడుకుని వాటిని వాళ్ళ రిసోర్స్ అన్ని లాక్కుని ఆ కంట్రీస్ పూర్ అయిపోయి ఎవరైతే వాడుకున్నారో వాళ్ళు రిచ్ అయిపోయారు. దట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ క్యాపిటలిజం విచ్ ఎగ్జిస్టెడ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఇప్పుడు ఏమైపోయిందంటే డ్యూ టు గ్రోత్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇన్వెన్షన్స్ లైక్ ఇంటర్నెట్, lot of countries have lot of knowledge and the youth have become very very smart in all the countries, and the countries themselves as a governing system వాళ్ళు చాలా పాజిటివ్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మోసం చేయడం లైక్ ది ఓల్డ్ క్యాపిటలిస్టిక్ మోడ్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ద కరెంట్ సినారియో. సో ఇష్యూ ఏంటంటే కొత్త క్యాపిటలిజం షుడ్ బి అ సింబయాటిక్ రిలేషన్. అంటే నీకు పనికి రావాలి, నాకు పనికి రావాలి, నీ కంట్రీకి పనికి రావాలి, నా కంట్రీకి పనికి రావాలి, అందరికీ పనికొచ్చే క్యాపిటలిజం. దట్ ఈస్ కాల్డ్ ద గ్రేట్ రీసెట్. అంటే ఒక క్యాపిటలిజం అనే ఒక ఫీచర్ని దాని ఫామ్ మార్చడం అనేది గ్రేట్ రీసెట్. ఇది మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎడిసన్ అలయన్స్ ఎసెన్షియల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ నెట్వర్క్. ఇదేంటంటే దీని టార్గెట్ ఏంటంటే గవర్నమెంట్స్, ఇండస్ట్రీస్ ఈ రెండింటిని డిజిటల్ నెట్వర్క్ మీద తీసుకురావడం. ఎడిసన్ అలయన్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్కి చాలా 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 పనికొస్తుంది. సో ఇఫ్ యూ నో దిస్, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. ఫస్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ అంటే రీబిల్డింగ్ ట్రస్ట్ బిట్వీన్ ద కంట్రీస్. ఫోకస్ ఆఫ్ సమిట్ ఏంటంటే ఫాస్టరింగ్ గ్లోబల్ కోఆపరేషన్, టాక్లింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, స్ట్రెంథనింగ్ గ్లోబల్ హెల్త్ సిస్టమ్స్ అండ్ బిల్డింగ్ రెసిలియంట్ ఫుడ్ సిస్టమ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, దెర్ ఇస్ అ హ్యూజ్ ఫుడ్ స్కేర్సిటీ ఇన్ ద కంట్రీ. సో చాలా కంట్రీస్కి ఫుడ్ కాన్సెప్ట్ ఒకటి, క్లైమేట్ చేంజ్ ఒకటి, ఇవన్నీ కూడా తీసుకెళ్ళడానికి ఫోకస్ చేపెట్టారు ఈ సమిట్లో. సో కరెంట్ జియో పొలిటికల్ ఇష్యూస్ చూడండి మీరు, ప్రతి చోట వార్ జరుగుతుంది అండ్ దిస్ మైట్ లీడ్ టు అ థర్డ్ వరల్డ్ వార్ ఆల్సో. టు ప్రివెంట్ సచ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ థింగ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈస్ ట్రయింగ్ టు డిప్లొమాటికలీ సాల్వ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ వితౌట్ వార్స్. గ్లోబల్ ఎకానమీ చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంది బికాస్ ఆఫ్ దీస్ వార్స్. సో దాన్ని కూడా కర్టైల్ చేయడానికి ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అయింది. అండ్ ఇంకొక మేజర్ డిస్కషన్ ఏం జరిగిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూటిలైజేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండస్ట్రీస్ యాజ్ వెల్ యాజ్ కంట్రీస్. మొత్తం అసలు గవర్నింగ్ సిస్టమ్స్ కూడా మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే ద ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళ డైలాగ్ అండ్ డిస్కషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంక్రీజ్ చేయాలి, క్లైమేట్ యాక్షన్ తీసుకోవాలి, కార్బన్ న్యూట్రాలిటీ పెంచాలి. చైనాస్ ఎకానమీ, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చైనాస్ ఎకానమీ. చైనాలో ఏమైందంటే లాట్ ఆఫ్ కంట్రీస్ చైనా దగ్గరికి చాలా మంది అప్పు తీసుకున్నారు, చైనా వాళ్ళ కంట్రోల్ చేస్తుంది. సో చైనా పడిపోయిందంటే అదర్ కంట్రీస్ పడిపోతాయి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎట్లా ఆలోచిస్తుందంటే చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దీస్ కంట్రీస్ తగ్గించడానికి ప్లాన్ చేస్తుంది. దీన్ని చేయాలంటే ఇండియా పెరగాలి. దేర్ ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాజ్ యూ నో ఇండియా ఈజ్ ఆల్రెడీ రైజ్. సో ఇండియాకి మనకి అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్, ఇంపాక్ట్ఫుల్ ప్లాట్ఫామ్. యూ నో బై 2047 ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ అ హ్యూజ్ సూపర్ పవర్. సూపర్ పవర్ అయ్యే లోపల మనకి వరల్డ్లో ఉన్న టెక్నాలజీస్ అన్ని ఫీల్డ్స్లో, అన్ని వర్టికల్స్లో ఇండియా అనేది టాప్ మోస్ట్లా ఉండాలి అంటే ఈ చూడండి, ఎంగేజ్, ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్వెస్ట్, ఈఈఐ మోడ్. ఈ కైండ్ ఆఫ్ లీడర్షిప్ మనకి ఉండాలి అండ్ లాట్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ ప్రోగ్రెస్ జరగాలి. అండ్ ఇండియా రీసెంట్గా మీకు తెలిసిందే లాట్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, ఎస్పెషలీ దుబాయ్ అండ్ కువైట్ అండ్ ఆల్ దీస్ ప్లేసెస్, ఇండియాస్ యూపీఐ మోడ్ హాస్ గాన్ ఇన్ టు దేర్. సో వీఆర్ ద క్యాష్లెస్ క్యాటలిస్ట్ బై యూజింగ్ డైనమిక్ ఫిన్టెక్. యువర్ యాప్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, మన యూపీఐ, మన ఫోన్పే, జీపే ఇవన్నీ కూడా అక్కడ వాడుతున్నారు కాబట్టి, భీమ్ యూపీఐ ఇవన్నీ అక్కడ వాడుతున్నారు కాబట్టి దట్ షోస్ దట్ ఇండియాస్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ పెరిగింది అండ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు మేక్ అ క్యాష్లెస్ సొసైటీ. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇస్ వెరీ వెరీ లెస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒక పర్సంటేజ్ పెంచాలి. సో ఇండియా షుడ్ బి అ మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్ ఫర్ ఆల్ ది అదర్ కంట్రీస్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, రివర్స్ ఫ్లిప్పింగ్ మోడ్లో, వేర్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆర్ కమింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా అండ్ పుట్టింగ్ ఆఫీసెస్ హియర్. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ స్టార్టింగ్ టు ఇంక్రీజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పర్సెంటేజ్ చాలా చాలా తక్కువ. దాన్ని అట్లీస్ట్ అబౌట్ 25 to 30% వరకు తీసుకెళ్ళాలి.
అలా తీసుకెళ్ళడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ అంటే జాబ్స్ సస్టైన్ అవుతాయి. ఇవాళ జాబ్స్ పెరిగినాయంటే ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేస్తారు, ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా పెరుగుతుంది. అండ్ ఇవన్నీ జరిగితే మనకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు తీసిపోయి డీప్ టెక్నాలజీస్లో మనము ఇన్వెస్ట్ చేసి వీ కెన్ బీ ద ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్. సో వరల్డ్ ఎట్లా నడవాలి అనేది ఇండియా డిసైడ్ చేయాలి. దట్ ఈస్ ద హోల్ ఐడియా.